ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మనం ఉంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎంతో భయాందోళన కలదిగా ఉంది. మనం ఇప్పుడు ఒక శత్రువుతో పోరాటంలో ఉన్నాం. ఈ శత్రువు మన కళ్ళకు కనబడనటువంటి శత్రువు, మన మందులకి, మన పరీక్షలకు చిక్కని శత్రువు. మొదటి రెండవ వేవ్స్లో లక్షల కొలది మందిని మరణానికి అప్పగించిన శత్రువు, కుటుంబాలను కూల్చివేసిన శత్రువు. ఇప్పుడు మూడవ దాడికి సిద్ధమవుతుంది ఈ శత్రువు. ఈ శత్రువుని ఇంతకు ముందు కన్నా శక్తివంతమైన శత్రువుగా అభివర్ణిస్తున్నారు డాక్టర్లు, శాస్త్రజ్ఞులు కూడా. జ్వరం, దగ్గు, జలుబు ఇలాంటి సిమ్టమ్స్ ఏవి లేకుండా డైరెక్ట్గా ఊపిరితిత్తులను చేరి వాటిలో నిమోనియా వ్యాధి కలుగజేసి ఊపిరి అందకుండా చేసి 4-5 రోజుల్లో చంపివేస్తుందని చెప్తున్నారు. ఇంతకుముందు వచ్చిన వాటికంటే వైవిధ్యం కలదు కాబట్టి టీకాలు వేసుకున్నా కూడా వారికి కూడా ఈ యొక్క వైరస్ సోకేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇలాంటి శత్రువుతో మనం పోరాడగలమా? పైగా ఇది గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఎవరిలో ఉంటుందో, ఎవరిలో ఉండకుండా ఉందో తెలియదు. ఎలా తప్పించుకోగలం? దీనికి ఒకే మార్గం ఉంది. అదేంటంటే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడమే అని అంటున్నారు. వ్యాధి నిరోధక శక్తితో శరీరం నింపబడినప్పుడు ఈ వైరస్ లోపలికి వెళ్ళినా కూడా ఏమీ చేయలేదు. లోపలికి వెళ్లకుండా మాస్కు లేదా డబుల్ మాస్కు ధరించడం, సాధ్యమైనంత వరకు జనం ఉన్న దగ్గరికి వెళ్లకుండా ఉండడం, శానిటైజేషను జాగ్రత్తగా పాటించడం, ఈ వీటిలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా కూడా శత్రువు దాడి చేసి లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. ఒకసారి లోపలికి ప్రవేశిస్తే దాన్ని ఎదుర్కోవడం కేవలం వ్యాధి నిరోధక శక్తి వలనే అని డాక్టర్లు చెప్తున్నారు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి అచ్చు ఇలాంటి ఒక శత్రువు గురించి, అతనితో విశ్వాసంగా మన పోరాటం గురించి కొద్దిసేపు దేవుని సన్నిధిలో ధ్యానించుకుందాం. దేవుని వాక్యంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. మరి ఒక భాగం 4వ అధ్యాయంలో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికే 4వ అధ్యాయం 20 నుండి 24 వరకు నేను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20 నుండి 24 వరకు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరిలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ భాగంలో మనం చదివినటువంటి ఈ భాగంలో పౌలు శక్తి గురించి, బలం గురించి, ఒక కవచం గురించి, శత్రువు యొక్క తంత్రాల గురించి వివరిస్తున్నాడు. ఇక 12వ వచనంలో పోరాటం గురించి, శత్రువు గురించి వివరించాడు. ఈ 10వ వచనం తుదకు అనే మాటతో ప్రారంభమవుతుంది. అంటే పౌలు ఈ ఉత్తరం రాయడానికి ఉన్న మూల కారణం ఏంటో దాని గురించి చెప్తున్నాడు. 1, 2, 3 అధ్యాయాల్లో
ఈ పోరాటానికి సిద్ధపాటు అంటే క్రీస్తు ప్రభువు వారిలో ఒక విశ్వాసికి ఎంత అద్భుతమైనటువంటి కాపుదల ఏర్పాట్లు చేయబడ్డాయో అవి ఎలా ఉపయోగించుకోవాలో దేవుని ఉద్దేశం ఏమిటో వివరించబడ్డాయి. 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివితే పౌలు ఎఫెసీ విశ్వాసుల కొరకు చేసేటువంటి ఒక ప్రార్థన ఉంది. అందులో ప్రతి విశ్వాసి ఈ పోరాటంలో విజయుడు అవ్వడానికి రహస్యం వివరించబడి ఉంది. అది ఏ విశ్వాసులో ఈ సత్యాలు జరగవో ఆ విశ్వాసి యుద్ధంలో తప్పక ఓడించబడి దేవునికి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు అనుభవించలేడు. ఇప్పుడు చూద్దాం మొదటిగా సిద్ధపాటు గురించి. ఆ సిద్ధపాటుకి అయితే ఈ యుద్ధానికి ఎలా సిద్ధపడాలో చెప్పిన విషయాలు గమనిద్దాం. ఎఫెసీ 3:15లో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అని ఉంది. ఈ యుద్ధం ఆత్మ సంబంధమైన యుద్ధం కాబట్టి ఇక్కడ భౌతిక బలానికి ప్రాముఖ్యత లేదు. శత్రువు భౌతిక శత్రువు కాదు కాబట్టి భౌతికమైన బలం కానీ భౌతికమైన జ్ఞానం కానీ అస్సలు పనికిరావు. అంతరంగ పురుషుడు అనేటువంటి దానికి అర్థం ఏంటంటే అదొక మానవ ఆత్మ. అంతరంగ పురుషుడు అనొచ్చు, లేకపోతే స్త్రీ అనొచ్చు. మానవ ఆత్మ, అక్కడే దేవుని జీవం వస్తుంది, అక్కడే నూతన స్వభావం సృష్టించబడుతుంది, అక్కడే పునరుద్ధాన శక్తి అనుభవంలోకి వస్తుంది, అక్కడే మానవ ఆత్మ దేవుని ఆత్మతో సహవాసం చేస్తారు, అక్కడే దేవుని యొక్క సత్యం ప్రత్యక్షత అవుతుంది. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడడం అనేది ఒక నిరంతరం కొనసాగేటువంటి క్రియ. ఏదో ఇది ఒక్కసారి జరిగి ఆగిపోయేది కాదు. ఇది కేవలం దేవుని వాక్యానికి విశ్వాసి చూపించే విధేయత మీద ఆధారపడి ఉంటుంది. 3:16లో అంటే ఎఫెసీ పత్రిక 3:16లో క్రీస్తు ప్రభువారు విశ్వాస హృదయంలో విశ్వాసం ద్వారా నివసించుట జరగాలి అని ఉంది. అంటే విశ్వాస హృదయంలో ఉన్న అన్ని భాగాలలో తలంపులు, దృక్పథాలు, భావోద్రేకాలు, రహస్యాలు, ఎంపికలు, ఈ 5 విషయాల్లో ఆత్మదేవుని యొక్క అధికారం ఉండాలి. ఈ అన్ని రంగాలలో ఆత్మదేవుడు సంతోషించాలి. ఇది దేవుని వాక్యానికి విశ్వాసి చూపించే అంటే ఇది దేవుని వాక్యానికి విశ్వాసి చూపించే విధేయత మీద ఆధారపడి ఉంటుంది. రెండో విషయం, అసలు శక్తికి బలానికి మూలం ఎక్కడుంది? 10వ వచనం చూస్తే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండటం అని మాట ఉంది. అంటే అర్థం ఏంటి? ఆయన యందు బలవంతులుగా ఉండండి. ఇక్కడ బలవంతులుగా ఉండండి అన్నప్పుడు దాని అర్థం మీకు బలం ఉంది అని కాదు. మీకు బలము కలిగి ఉండడానికి నీకు సామర్థ్యం ఇవ్వబడింది. ఒక విశ్వాసికి దేవుడు బలం కలిగి ఉండడానికి సామర్థ్యం ఇచ్చాడు, ఎబిలిటీ ఇచ్చాడు. ఆ బలం మంది కాదు, ఆ బలం దేవుంది. అయితే ఆ దేవుని బలాన్ని అనుభవించడానికి మనకు అర్హత, సామర్థ్యం ఇవ్వబడింది. ఈ బలం ఏదో ఒక్కసారి ఇచ్చి అలాగ ఆగిపోయేది కాదు. ఇది కొనసాగే బలం, అభివృద్ధి అయ్యే బలం. రోమా 4:20లో దేవుడు అబ్రహాము శారాలకు కుమారునిస్తానని వాగ్దానం చేశాడు. అది వాళ్ళకి చాలా వృద్ధాప్యంలో జరిగినటువంటి వాగ్దానం. వారి వృద్ధాప్యం గురించి సందేహించలేదు. మొట్టమొదటిలో కొంచెం అనుమానపడ్డారు, శారా నవ్వింది. కానీ తర్వాత వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని విశ్వసించి ఆ విశ్వాసం ద్వారా బలాన్ని పొందారు. ఆ బలాన్ని పొందారు అని 4:20లో రోమపత్రికలో వ్రాయబడినప్పుడు ఇదే మాట, ఇక్కడ వ్రాయబడిన మాటే అక్కడ కూడా గ్రీకు పదంలో వాడబడింది, గ్రీకు భాషలో వాడబడింది. ఫిలిప్పీ 4:13లో కూడా నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అన్నప్పుడు బలపరచుట అనే దగ్గర కూడా ఇదే మాట వాడబడింది. అంటే
దేవుని యొక్క మహాశక్తి ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి, ఎలాంటి వ్యక్తులనైనా సహించడానికి ఓర్పునిస్తుంది. దేవుడు తన శక్తిని క్రీస్తు ప్రభు పునరుద్ధానంలో వాడాడు. ఆ శక్తినే మనకు అనుగ్రహించాడు. అపరిమితమైనటువంటి బలాతిశయం అని వాడబడింది అక్కడ. ఆ శక్తిని దేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఇక్కడ మనం ఎవరితో పోరాడుతున్నాం అనేది పెద్ద ప్రశ్నే కాదు. ఇక్కడ ఎవరి పక్షాన ఉండి పోరాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. శత్రువుని ఓడించడానికి ఉన్న ఒకే ఒక మార్గం ప్రభువుకి లోబడ్డమే. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బలానికి మూలం, శక్తికి మూలం అంతా దేవుడే. ఇంత అద్భుతమైన బలాన్ని మన 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 పక్షంగా మనం వాడుకోవడానికి మనకి సామర్థ్యం కలుగజేస్తాడు దేవుడు. అయితే దీనికి ఒక షరతు ఏంటంటే ప్రభువుకి లోబడ్డం, ఆయన మాటకు లోబడ్డం, ఆయన దేవుని వాక్యానికి లోబడ్డం. మూడో విషయానికి వస్తే సర్వాంగ కవచం గురించి ఉంది. సర్వాంగ కవచాన్ని గురించిన పిలుపు ఉంది ఇక్కడ. సర్వాంగ కవచాన్ని ధరించడానికి పిలుపు. అందులో మొదటి విషయం చూస్తే దేవుడిచ్చేటువంటి ఈ సర్వాంగ కవచం యొక్క ఆవశ్యకత. విశ్వాసికి అర్థం కావాల్సింది ఏంటంటే తాను ఒక ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నాననే సత్యం. రక్షణ పొందినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది? ఎఫెసీ 1:13 చూడండి. సత్యవాక్యమును విని ఆత్మ ద్వారా పాపం విషయమై ఒప్పించబడతాం. అక్కడ సత్యవాక్యమును విని అన్నారు. ఆ తర్వాత సత్యవాక్యమును విన్న తర్వాత ఏం జరుగుతుంది చూడండి. 13 అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచుతాం, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడతాం. ఇది జరుగుతుంది. అక్కడ సత్యవాక్యమును విని అన్నప్పుడు ఆత్మ ద్వారా పాపం విషయంలో ఒప్పించబడతాం. దేవుడు, ఆత్మదేవుడు, దేవుని వాక్యం ఇద్దరూ కలిసి పాపం విషయంలో ఒప్పుదల తీసుకొస్తారు ఒక పాపి జీవితంలో. 1 పేతురు 1:22లో కూడా మనకి దేవుని వాక్యం అనేటువంటి ఆ బీజము ద్వారా మిమ్మల్ని దేవుడు కన్నాడు అని ఉంటుంది. ప్రభువును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు మనకి ఈ చీకటి రాజ్యంలో నుంచి వెలుగు రాజ్యంలోనికి మనం తీసుకుని రాబడతాం. ఒక వెలుగు సంబంధమైన జీవితం కొరకు తీసుకుని రాబడతాం. దేవుడు చీకటి రాజ్యంలో నుంచి ఒక వెలుగు రాజ్యంలోనికి మనల్ని తీసుకొస్తాడు. ఈ లోకంలో, ఈ చీకటి లోకంలో మన చుట్టూ అబద్ధంతో నిండినటువంటి కటిక చీకటి వ్యవస్థ ఒకటి అలుముకుని ఉంటుంది. ఇలాంటి వ్యవస్థలో వెలుగు సంబంధులు ఇమడలేరు. ఈ వ్యవస్థతో మనం 24 గంటలు పోరాడాల్సిందే. 1 యోహాను 5:19లో ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నది అనే ఒక సత్యం రాయబడి ఉంది. అంటే వాడు దాన్ని తన కైవసం చేసుకున్నాడు. ఈ చీకటి వ్యవస్థ మన రాజకీయాలు, మన ప్రభుత్వ వ్యవహారాలు, మన సామాజిక మాధ్యమాలు, సమాచార మాధ్యమాలు, మన విద్యా వ్యవస్థ, వీటన్నిటినీ కలుషితం చేసింది, అన్నిటినీ ఇన్ఫెక్ట్ చేసింది, ఆవరించింది. కాబట్టి ఈ చీకటి వ్యవస్థతో విశ్వాసికి వ్యతిరేకత వస్తుంది, రావాలి కూడా. ఈ వ్యవస్థకు సాతాను అధిపతి, వాడు అబద్ధీకుడు, నరహంతకుడు. యోహాను సువార్త 8:44లో మనం చూస్తాం. ఈ చీకటి రాజ్యంతో ఈ వ్యవస్థకు అధిపతి అయిన సాతాను, వాని దూతలు ఈతో మనకి అనుదిన పోరాటం జరుగుతూ ఉంటుంది. విశ్వాసిని కాపాడి విజయం ఇవ్వడానికి దేవుడు ఒక సర్వాంగ కవచం ఇస్తాడు. ఇది తప్పితే సాతాను మీద విజయాన్ని పొందడానికి ఇంకో మార్గం లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే
ఈ ఆత్మ సంబంధమైన యుద్ధం రెండు శక్తుల మధ్య అధికారం కొరకు జరిగే యుద్ధం కాదు. ఇది అబద్ధానికి సత్యానికి మధ్య జరిగేటువంటి ఒక యుద్ధం. సత్యాన్ని అనుసరించడానికి జరిగేటువంటి ఒక యుద్ధం. విశ్వాసగా మనం సత్యం అనుసరించడానికి ఎంతో పోరాడతాం. అవతల నుంచి సత్యం అనుసరించకుండా చేసేటువంటి ఒక వ్యతిరేకత మనకు ఎదురవుతుంది. ఈ యుద్ధంలో దేవుడిచ్చే సర్వాంగ కవచమే మార్గం మనకి. చీకటి రాజ్యం అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ రాజ్యం అంతా అబద్ధంతో నింపబడి ఉంది. వెలుగు రాజ్యం అనంటే ఈ రాజ్యంలో అంత సత్యమే ఏలుబడి చేస్తుంది అని అర్థం. ఇప్పుడు సర్వాంగ కవచం వద్దాం. సర్వాంగ కవచం అంటే ఏంటో మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాల్లో చూస్తే నవీన స్వభావము అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి అని మనం హెచ్చరించబడతాం. ఎఫెసీ పత్రిక 6:11లో కూడా సర్వాంగ కవచం ధరించుకోవాలని హెచ్చరించబడతాం. ఈ రెండు మనకి వేరువేరుగా ఉన్నాయా లేకపోతే ఈ రెండు ఒకటేనా అనే అనుమానం వస్తుంది. ఒకటేమో నవీన స్వభావాన్ని ధరించుకోండి అని అన్నారు 4వ అధ్యాయంలో. 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు సర్వాంగ కవచం ధరించుకోవాలంటే ఉదాహరణ మీద ఒకటి ధరించుకోవాలా అని అనిపిస్తుంది. కానీ ఒక విశ్వాసి జీవితంలో నూతన స్వభావ ధారణ అనేది అతనికి సర్వాంగ కవచంగా మారుతుంది. 4వ అధ్యాయం 23-24 వచనాల్లో ఈ నూతన స్వభావం గురించి ఉంటుంది. అంటే రక్షించబడిన ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సృష్టించేటువంటి ఒక దైవ స్వభావం. 1 పేతురు 1:4లో కూడా ఆ మాటలు ఉంటాయి. దైవ స్వభావంలో పాలివారుగా చేశాడు దేవుడని. ఈ స్వభావం ద్వారా విశ్వాసులో నుండి పరిశుద్ధమైన కోరికలు, పరిశుద్ధమైన అభిప్రాయాలు, ఉద్దేశాలు వస్తాయి. నేను ప్రార్థన చేసుకోవాలి, నేను దేవుని వాక్యం వినాలి, అదే దేవుని సంఘానికి వెళ్ళాలి, దేవుని కోసం ఏదైనా చెయ్యాలి. ఇలాంటి పరిశుద్ధమైన కోరికలన్నీ మనకి పాప స్వభావంలోంచి రావు, మనకి నూతన స్వభావంలోంచి వస్తాయి. ఒక విశ్వాసలో మాత్రమే ఈ నూతన స్వభావం ఉంటుంది. ఈ నూతన స్వభావాన్ని సృష్టించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో నూతన స్వభావంలోంచి ఈ యొక్క పరిశుద్ధమైన కోరికలు వస్తున్నప్పుడు మనం వాటికి లోబడితే నూతన స్వభావం మరింతగా మన మీద అధికారాన్ని చేస్తుంది. నూతన స్వభావానికి లోబడడం ద్వారా నూతన జీవన శైలి ఏర్పడుతుంది. నూతన స్వభావం ఈ చీకటి వ్యవస్థకి వ్యతిరేకం. పాప స్వభావం నుంచి అంతా చెడే ఎలాగొస్తుందో విశ్వాస యొక్క నూతన స్వభావం నుంచి అంత మంచే వస్తుంది. అసలు పాపం కొంచెం కూడా రాదు నూతన స్వభావం నుంచి. సో నూతన స్వభావం అనేది దైవ స్వభావంలో పాలిభాగం తీసుకోవడం. పరిశుద్ధాత్మ దేవుడే ఈ నూతన స్వభావాన్ని మనలో కలిగిస్తాడు. ఆత్మీయంగా ఎదగడం అనంటే నూతన స్వభావంలో ఎదగడం అనే అర్థం. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఒక భయంకరమైన శక్తితో పోరాడడానికి వేరొక శక్తిని ఉపయోగించట్లేదు. ఇక్కడ పోరాటం సత్యానికి అబద్ధానికి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సాతానుడు తీసుకువచ్చే ఈ అబద్ధానికి, చీకటి రాజ్యంలో ఉండేటువంటి ఈ అబద్ధానికి, ఆత్మదేవుడు మనలో కలుగజేసేటువంటి నూతన స్వభావం ద్వారా వచ్చేటువంటి సత్యానికి ఒక పోరాటం జరుగుతుంది. ఇది మన మనస్సులో జరిగేటువంటి ఒక యుద్ధం. సాతానుడు తీసుకొచ్చేటువంటి అబద్ధాన్ని అంగీకరించాలా, ఆత్మదేవుడు సృష్టించినటువంటి నూతన స్వభావంలోంచి వచ్చేటువంటి సత్యానికి లోబడాలా అనేది మనస్సు తీర్మానం చేయాలి. కాబట్టి ఇక్కడ మనస్సులో జరిగేటువంటి ఈ యొక్క యుద్ధాన్ని దేవుని వాక్యం వివరిస్తుంది. దేవునికి తమ జీవితాలను సమర్పించుకున్నటువంటి వాళ్ళని సాతానుడు తన కుయుక్తితో, పన్నాగాలతో మోసగించకుండా మనల్ని మనం జాగ్రత్త పెట్టుకోవడమే ఈ యుద్ధం. వాడు మనల్ని
సత్యాన్ని అనుసరించి జీవించకుండా చేస్తాడు. మనల్ని ఏ విధంగానైనా సరే అబద్ధాన్ని చెప్పి మోసం చేసి రకరకాల కుయుక్తులతో మనల్ని అబద్ధాన్ని అనుసరించేటట్లుగా చేస్తాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 4:23-24 వచనాల్లో చెప్పబడిన నూతన స్వభావం అనే వస్త్రాన్ని ధరించుకొనడం అనే ప్రిన్సిపల్ అనే సూత్రంలో ఏముందంటే, తల నుండి అరికాలు వరకు ఒక నూతన జీవిత విధానాన్ని జీవించడం ఉంది. ఇది జరగాలి విశ్వాస జీవితంలో. ఒక నూతన జీవన విధానం ఎలాగొస్తుంది? నూతన జీవిత విధానం మారాలి అంటే ముందు ఆలోచనలు మారాలి, మనస్సులో కొంత మార్పు రావాలి. మరి మనస్సులో మార్పు రావాలంటే ఎలా వస్తుంది? మనస్సులోనికి సత్యం వెళ్ళాలి. మనసులోనికి సత్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? మనకు చేతిలో ఉన్నటువంటి సత్యాన్ని, దేవుని వాక్యం అనే సత్యాన్ని మనసులోనికి పంపించాలి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన ఆత్మ దేవుని ఆత్మ నుండి ఈ సత్యాన్ని గ్రహిస్తుంది. ఆత్మ నుండి మనస్సులోనికి ఈ సత్యం వస్తుంది. ఇక్కడే మనస్సు ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక ఎంపికలు చేయాలి. దేవుని సత్యాన్ని గ్రహించాలా, దాని ప్రకారంగా చెయ్యాలా వద్దా అనేటువంటి స్వేచ్ఛని దేవుడు మనస్సుకి ఇచ్చాడు. ఇక్కడే పోరాటం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనస్సు దేవుని సత్యాన్ని అంగీకరిస్తుందో, దేవుని సత్యానికి అనుగుణంగా తీర్మానాలు చేసుకుంటుందో, మనస్సులో రూపాంతర క్రియ జరుగుతుంది. మనస్సులో రూపాంతర క్రియ జరుగుతున్నప్పుడు మన ఆలోచనలు, మన ఇష్టాలు, మన దృక్పథాలు, మన అభిప్రాయాలు, ఇవన్నీ కూడా మన విలువలు, ఇవన్నీ కూడా నెమ్మదిగా దేవుని వాక్యానికి అనుగుణంగా మార్పు చెందుతాయి. వీటిని రూపాంతరం చెందడం అని రోమాపత్రిక 12:2లో మనం చూస్తాం. ఈ రూపాంతర క్రియ జరుగుతున్నప్పుడు మనస్సు మారుతూ ఉంటుంది. మనం ఒక్కసారిగా మారిపోం. మారు మనస్సు పొందినప్పుడు మనస్సు మారేటువంటి ఒక ప్రక్రియ ఆరంభమవుతుంది. కాబట్టి ఈ నూతన వస్త్రం అనేటువంటి ఈ నూతన స్వభావం అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవడమే శత్రువుకి వ్యతిరేకంగా మనం వాడేటువంటి ఆయుధం. ఇదే ఈ నూతన స్వభావం అనే వస్త్రమే 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం అని చెప్పారు. 4వ అధ్యాయంలో దాన్ని నూతన స్వభావం అనే వస్త్రంగా చెప్పారు. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అదే సర్వాంగ కవచంగా చెప్పడం అయింది. శత్రువు అయినటువంటి సాతానుని ఎదుర్కొనగలిగినటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే ఆత్మదేవునితో నింపబడడం. అంతరంగ పురుషునిలో బలం కలిగి ఉండాలి అంటే ఆత్మదేవుని యొక్క స్వాధీనంలోనికి రావడం, ఆత్మదేవుని యొక్క కంట్రోల్ కిందకి రావడం, ఆత్మదేవునితో నడిపించబడ్డం, దాన్నే ఆత్మదేవునితో నింపబడ్డం అని అంటారు. అంతరంగ పురుషంలో బలం కలిగి ఉండడం అనేది జరుగుతుంది. నూతన స్వభావం కలిగజేసేటువంటి నీతి జీవితం అనే వస్త్రం ధరించడం జరుగుతుంది. దేవుని వాక్యం మన హృదయాల్లో సమృద్ధిగా నివసింపజేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇదే మన యొక్క సర్వాంగ కవచం. నూతన స్వభావం అనే వస్త్రాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. అది ఒక కవచం. అది ఒక్కటే శత్రువుకి వ్యతిరేకంగా నిలబడడానికి సహాయపడుతుంది. సాతాను యొక్క అబద్ధంతో నిండినటువంటి ఈ చీకటి రాజ్య ప్రభావాన్ని ఎదిరించడానికి విశ్వాసి మనస్సు సత్యమైన దేవుని వాక్యంతో నిండి ఉండకపోతే సాతానుడు సులభంగా మోసం చేసేస్తాడు. ఎందుకంటే ఇక్కడ అబద్ధానికి సత్యానికి జరిగే యుద్ధం కాబట్టి మనస్సు నిండా సత్యం ఉండాలి. సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం నుంచి వస్తుంది.
దేవుని వాక్యాన్ని అనుగుణంగా ఆత్మదేవుడు సృష్టించినటువంటి నూతన స్వభావం కూడా సత్యాన్ని చెప్తుంది. అయితే మనస్సు దీన్ని అంగీకరించాలి. మనసుకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు ఎస్ అని చెప్పొచ్చు, నో అని చెప్పొచ్చు. కాబట్టి మనసు దేవుని వాక్యం నుంచి వచ్చినటువంటి ఈ సత్యానికి, నూతన స్వభావంలోంచి వచ్చినటువంటి ఈ సత్యానికి అవును అని చెప్తే దేవుని యొక్క శక్తి మనకు అందించబడినటువంటి, మన కోసమే దేవుడిచ్చినటువంటి శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి ముందు సాతానుడు నిలబడలేడు. లేకపోతే సాతానుడు నిమిషంలో మనల్ని మోసం చేస్తాడు. సాతాను యొక్క అబద్ధంతో నిండిపోయినటువంటి ఈ చీకటి రాజ్యం యొక్క ప్రభావాన్ని ఎదిరించడానికి సత్యం ఒక్కటే సాధనం. సత్యానికి లోబడితేనే దేవుని శక్తి మనకు అందుబాటులోకి వస్తుంది. సత్యానికి లోబడితేనే మనం దేవుని కవచాన్ని ఉపయోగించిన వాళ్ళం అవుతాం. సర్వాంగ కవచం వాడుక ఎలా జరగాలి అని ఆలోచిద్దాం. నేను ఇప్పుడు సర్వాంగ కవచం గురించి మొత్తం వివరించట్లేదు. ఆ తర్వాత మనకి సర్వాంగ కవచంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అయితే సర్వాంగ కవచం అనే దాని యొక్క ప్రాముఖ్యత గురించి, విశ్వాస జీవితంలో అది చేసేటువంటి పని గురించి మాత్రమే చెప్తున్నాను. ఆత్మీయ జీవితం అంటే అసలు ఒక్క పాపం కూడా చేయకుండా పర్ఫెక్షన్లోకి వచ్చేసేయాలి, పరిపూర్ణతను చేరుకోవడం అది కాదు. అది కానే కాదు. ఆత్మీయ జీవితంలో ఎవ్వరూ కూడా పర్ఫెక్ట్గా ఉండలేరు. ఈ లోకంలో మనం జీవించినంతకాలం ఎప్పటికీ కూడా ఒక్క పాపం కూడా చేయకుండా ఉండేటువంటి పర్ఫెక్షన్లోనికి వెళ్ళం. అయితే పరిపూర్ణత వైపు ప్రయాణం సాగిస్తాం. మనసులో రూపాంతరం చెందుతూ ఉంటాం. జీవిత విధానాలు మారుతూ ఉంటాయి. పర్ఫెక్షన్ వైపు, పరిపూర్ణత వైపు మన ప్రయాణం కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో కొన్నిసార్లు పాపం చేస్తాం, పాపంలో పడిపోతాం. సాతానుడు మనల్ని మోసం చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ తిరిగి ప్రభు సన్నిధికి రావాలి. పశ్చాత్తాపంతో పాపం ఒప్పుకోవాలి. నూతన స్వభావం అనే వస్త్రం ధరించుకోవాలి. ఈ నూతన స్వభావం అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవడం అన్నప్పుడు అది ఎల్లప్పుడూ అలాగే ఉండదు. మనం ఎప్పుడైతే మళ్ళీ తిరిగి పాపాన్ని చేయడానికి, దేవుని సత్యాన్ని అనుసరించడానికి మనస్సులో ఇష్టం కనుపరచమో, నేను మళ్ళీ పాపాన్ని చేస్తాను అని మనసులో అనుకుంటామో, వెంటనే మన నూతన స్వభావం వల్ల పాత స్వభావంగా మారిపోతుంది. మన నూతన వస్త్రం వల్ల పాత వస్త్రంగా మారిపోతుంది. ఇలా చూసుకోగానే మనకు అర్థమైపోద్ది నేను పాపం చేశాను అని. అప్పుడు ఏం చేయాలి? పరిగెత్తాలి ప్రభు దగ్గరికి. పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకోవాలి. నూతన స్వభావం అనే వస్త్రం ధరించుకోవడం, పాపం చేసినప్పుడు వచ్చే పాప స్వభావం తీసివేసేటువంటి క్రియలు నిరంతరం కొనసాగాలి. అంటే ఈ పాప స్వభావం అనే వస్త్రం, నూతన స్వభావం అనే వస్త్రం అప్పుడప్పుడు తీసేస్తూ ఉండాలి, అప్పుడు వేసుకుంటా ఉండాలి. అంటే నూతన స్వభావం అనే వస్త్రాన్నే ఎప్పుడు ధరించుకునేట్లుగా చూసుకోవాలి. అయితే అప్పుడప్పుడు పాప స్వభావం అనే వస్త్రం కూడా వచ్చేస్తుంది. దాన్ని వెంటనే తీసి అవతల పడేయాలి. సాధ్యమైనంత వరకు నూతన స్వభావం అనే వస్త్రాన్నే ధరించుకోవాలి. ఎందుకంటే అదే మన యొక్క కవచం, సర్వాంగ కవచంగా మారేది అదే. నూతన స్వభావం అనేటువంటి ఆ నూతన వస్త్రమే. పాపం చేసినప్పుడు అది మనం వెంటనే ఒప్పుకోకపోతే, వెంటనే పాపాన్ని కడిగి వేసుకోకపోతే, దేవుడు అన్నాడు పాపాన్ని ఒప్పుకుంటే దాన్ని తప్పకుండా కడిగి వేస్తానన్నాడు. 1 యోహాను పత్రిక 1:9 మనం చూస్తాం. సమస్త దుర్నీతి నుండి కడిగి వేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని అనుసరించి మనం పాపం చేసామని తెలియగానే వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు యొక్క రక్తంతో పాపాన్ని కడిగేసుకుని మళ్ళీ నూతన స్వభావం అనేటువంటి వస్త్రాన్ని ధరించిన వాళ్ళంగా నిలబడాలి. అయితే దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైన పని చేస్తుందంటే,
దేవుని వాక్యం మన ఆలోచన విధానాన్ని సమూలంగా మార్చివేస్తుంది. సాతానుడు అబద్ధంతో దాడి చేశాడు మన మీద. అప్పుడు మనం వాడేటువంటి ఒక ఆయుధం ఏంటంటే సత్యం, దేవుని సత్యం అనేటువంటి ఒక ఖడ్గాన్ని వాడి వాడిని తిప్పికొట్టాలి. దేవుని వాక్యం మన ఆలోచన విధానాన్ని, ఎంపికల్ని, విలువల్ని మార్చకపోతే మన జీవిత విధానం మారదు. దేవుని వాక్యం ఒక్కటే మన జీవిత విధానాన్ని మార్చగలిగింది. జీవిత విధానం మార్చబడడం అనేది ఎలా జరుగుతుందంటే మన ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు ఎలా మారుతాయి అంటే దేవుని వాక్యం అనే సత్యం మన మనసులోకి వచ్చినప్పుడు అది మన మనసులో రూపాంతర క్రియ జరుగుతుంది. అంటే మన మనసును నెమ్మదిగా మారుస్తుంది. మన మనసులో ఏముంటాయి? 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి మన మనసులో. ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు అంటే మన యొక్క ఇష్టాలు, మన యొక్క దృక్పథాలు, మరి మన యొక్క రహస్యాలు, మన యొక్క అభిప్రాయాలు, మన యొక్క విలువలు, ఈ 5 విషయాలు కూడా అవి మారడం జరుగుతాయి. నెమ్మదిగా ఎంపికలు, మన ఎంపికలు అవి మార్పు చెందడం జరుగుతాయి. అప్పుడే మన జీవిత విధానం కూడా మారుతుంది. మనస్సు మారకపోతే జీవిత విధానం మారదు. మనస్సు మారాలి అనంటే సత్యం మన మనసులోనికి వెళ్ళి తీరాల్సిందే. సత్యం మన మనసులోనికి వెళ్ళాలి అనంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి తీరాల్సిందే. ఎంత దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం? బైబిల్ స్టడీ చెప్తున్నప్పుడు ఎంతమంది జాగ్రత్తగా దేవుని సత్యాన్ని అర్థం చేసుకుంటున్నారు? దేవుని సేవకులు ఎంతో కష్టపడి మనకి దేవుని వాక్యాన్ని అందించేటప్పుడు దేవుని సత్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది? ప్రభువా నాతో మాట్లాడు, నీ సత్యం నా మనసును మార్చాలి అని చెప్పుకునేవాళ్ళు ఎంతమంది ప్రార్థన చేస్తారు? దేవుని వాక్యం ఒక్కటే మన మనస్సుని మారుస్తుంది. మన మనస్సుకు రూపాంతర అనుభవాన్ని తీసుకొస్తుంది. ఒక్కసారే మారదు మనసు. దేవుని సత్యాన్ని మనం గ్రహించే కొలది మన మనసులో రూపాంతర క్రియ జరుగుతూ ఉంటుంది. లేకపోతే మన జీవిత విధానం మారదు. ఎప్పుడు ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలాగే కొనసాగుతూ ఉంటాం. చర్చికి వస్తూనే ఉంటాం, బైబిల్ చదువుతూనే ఉంటాం, ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం, పాటలు పాడుతూనే ఉంటాం. కానీ జీవితం మాత్రం అలాగే ఉంటుంది. ఎక్కడ మార్పు రాదు. దేవుడు అలా ఉండాలని దేవుడు కోరట్లేదు. ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. అందుకనే మనం 1వ యోహాను పత్రికలో పిల్లలారా అంటాడు, తర్వాత యవనస్తులారా అంటాడు, తర్వాత వృద్ధులారా అని అంటాడు. ఆత్మీయ జీవితంలో 3 స్టేజెస్ ఉంటాయి. చిన్నపిల్లలు, వాళ్ళు ఎందుకు పనికిరారు, ఏ పెద్ద కార్యం చేయలేరు, దేవుని కొరకు నిలబడలేరు, అటు ఇటు డైవర్ట్ అయిపోతూ ఉంటారు, ఎదుగుదల లేని వాళ్ళు. వాళ్ళకు ఉన్నది ఒకే ఒక అనుభవం ఏంటంటే మారు మనసు పొందాం, ప్రభు రక్తంలో కడగబడ్డాం, అంతే. యవనస్తులైన వాళ్ళు బలవంతులు, దేవుని వాక్యం వాళ్ళలో ఉంది, దేవుని వాక్యం అధ్యయనం చేస్తున్నారు, వాళ్ళు దేవుని వాక్యంతో వాళ్ళ మనసు నింపుకుంటున్నారు, వాళ్ళు ఎదిగారు, వాళ్ళు బలవంతులు. ఇంకా వృద్ధాప్యంలోనికి ఆత్మీయమైన వృద్ధాప్యంలోనికి వెళ్ళడం, దేవుణ్ణి ఎరగడం, దేవుని సత్యాన్ని ఎరగడం, అది జరగాలి. మనం ఈ చదివినటువంటి ఈ భాగంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. దేవుడిచ్చేటువంటి ఈ సర్వాంగ కవచం ఏమని చూసాము? మన యొక్క నూతన స్వభావం అనేటువంటి ఒక వస్త్రమే దేవుని యొక్క సర్వాంగ కవచంగా మారుతుంది. నూతన స్వభావం అనేటువంటి వస్త్రాన్ని దేవుడు ఉచితంగా మనలో సృష్టిస్తాడు. అయితే దాన్ని మనం ఎల్లప్పుడూ ధరించిన వాళ్ళంగా ఉండాలి. అంటే ఆత్మదేవుడు దేవుని సత్యాన్ని మనకి చెప్పినప్పుడు మన మనసుతో దాన్ని అంగీకరించగలిగి ఉండాలి. అప్పుడే ఆ నూతన స్వభావంలోంచి వచ్చేటువంటి
ఆ మంచి కోరికలు, మంచి అభిప్రాయాలు, మంచి ఎంపికలు, మంచి విలువలు మన జీవితంలోనికి వస్తాయి. అయితే శత్రువు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే 11వ వచనం, మీరు అపవాది తంత్రములు, వాటిని తంత్రాలు అన్నారు. అంటే అపవాది యొక్క పథకాలు, అపవాది యొక్క రకరకాల కుయుక్తులు. శత్రువు అబద్ధాన్ని డైరెక్ట్గా చెప్పడు. అబద్ధాన్ని చెప్పి మనల్ని మోసం చేయడానికి వాడు రకరకాల పద్ధతులు వాడతాడు. వాడు మనకంటే చాలా తెలివైనవాడు. కాబట్టి కొన్నిసార్లు వాడు డైరెక్ట్గా అబద్ధాలు చెప్పొచ్చు. కొన్నిసార్లు దేవుని మాటను వక్రీకరించి చెప్తాడు. డిస్టార్షన్ అని అంటారు. అవ్వతో అలాగే మాట్లాడాడు. ఇది నిజమా అన్నాడు. దేవుడు ఇలా చెప్పాడా అన్నాడు. కొన్నిసార్లు నకిలీని వాడుతాడు. నకిలీవి వాడి మోసం చేస్తాడు. నకిలీ ఎప్పుడు కూడా నిజమైందిలాగానే ఉంటుంది, కానీ అది నిజమైంది కాదు. చాలాసార్లు మనకి నకిలీ నోట్లు ఉంటాయి. అవి అనాథరైజ్డ్గా ముద్రించబడతాయి. వాటికి విలువ లేదు, కానీ నిజమైన వాటిని పోలినట్లుగానే ఉంటాయి. నకిలీ, కొన్నిసార్లు నకిలీ మందులు, నకిలీ ఎలక్ట్రానిక్ గూడ్స్ మనం చూస్తాం. చాలా చీప్గా వస్తాయి అవి కొంతకాలమే పనిచేసి పోతాయి. సో సాతానుడు నకిలీని చూపించి నిజమైందని మోసం చేస్తాడు. నకిలీ సంతోషాన్ని, నకిలీ సమాధానాన్ని, నకిలీ ఆశీర్వాదాలని మనకి చూపించి మోసం చేస్తాడు. సో నకిలీ అనేది చాలా వాడి యొక్క అబద్ధం చెప్పేటువంటి ఒక విధానం. కొన్నిసార్లు ముసుగు వేసుకుని రూపం మార్చుకుని మోసం చేస్తాడు. వాడు గొర్రె చర్మం వేసుకున్నటువంటి తోడేలు అన్నాడు ప్రభు. సో బయటికేమో గొర్రెలా కనిపిస్తాడు, కానీ లోపల తోడేలు ఉంటాడు. బయటికి దేవదూతాకారంలో వస్తాడు, లోపల వాడు దయ్యం, వెలుగు సంబంధుల యొక్క రూపంలో వస్తాడు. ఆ విధంగా మోసం చేసి చాలామంది మనం అలా మోసపోయిన వాళ్ళం ఉంటాం. దేవుని సేవకుల రూపంలో వస్తాడు. కొన్నిసార్లు మన మనస్సుకి భ్రమ కలిగిస్తాడు. అంటే అది నిజంగా ఉందేమో అనుకుంటాం, అది నిజంగా మనకు వస్తుందేమో అనుకుంటాం. అది రాదు, అది అబద్ధం. వాడు అలాగ భ్రమ కల్పిస్తాడు. ఆ భ్రమల వెంట వెళ్ళి నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది. ఇటీవల మన సంఘానికి ఒక ఆయన వచ్చేవారు. ఆయన FMPV సేవకుడు, స్టాఫ్ వర్కరు, మిషనరీ. అయితే ఆయనకి నైజీరియా నుంచి ఒక లెటరు పంపించారు. మీకు పలానా కొన్ని కోట్ల రూపాయలు మీకు ఇవ్వమని ఒక ఆవిడెవరో ఆస్తి మీకు రాసి చచ్చిపోయింది. మీరు ఢిల్లీ వస్తే ఆ పెట్టెను మీకు ఇస్తాము అన్నారు. అయితే మీరు వచ్చేటప్పుడు ఆ ట్యాక్స్ కట్టడానికి 1 లక్ష రూపాయలు తెచ్చుకోండి అన్నారు. పాపం ఈయన వాళ్ళని వీళ్ళని అందరిని అడిగి తీసుకెళ్ళి 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఆ పెట్టే అన్నారు. ఆ లోపల డాలర్లు ఉన్నాయండి, ఆ డాలర్లు మార్చడానికి ఒక ఇంకు వాడాలి, ఆ ఇంకుకు మీరు ఒక 3 లక్షలు కట్టాలి అన్నారు. పాపం మళ్ళీ ఆయన అందరినీ అడిగి మొత్తం మీద 3 లక్షలు కట్టాడు. ఆ తర్వాత లోపల ఇప్పి చూస్తే కొన్ని పాడైపోయినాయి ఉన్నాయి. అయ్యో మీరు అనవసరంగా కొన్ని మీరు గట్టిగా తీసినట్టున్నారు పెట్టే, కాబట్టి అది బాగు చేయాలంటే ఇంకో కొంత డబ్బులు ఇవ్వాలని అది మొత్తం మీద ఆయన దగ్గర ఒక 13-20 లక్షలు లాగేశారు. ఆయన చితికిపోయాడు. అప్పులు చేశారు, చివరికి ఆయన కొట్టారు. చివరికి ఇటీవలే చచ్చిపోయాడు. చాలా దయనీయంగా చచ్చిపోయాడు. భ్రమ, ఏదో వస్తుంది అని అబద్ధం చెప్పి భ్రమలోనికి తీసుకెళ్ళిపోయాడు. ఆ భ్రమలోంచి ఆయన ఎప్పుడూ బయటికి రాలేదు. నేను చాలాసార్లు చెప్పాను ఆయనకి, లేదండి దాన్ని వదిలేసేయండి, అది మంచిది కాదు, అది మీకు నష్టం కలుగు చేస్తుంది అన్న. లేదు బ్రదర్, ఇది నిజం బ్రదర్, ఎంతోమంది మనం చర్చెస్ కట్టించవచ్చు, మనం అది చేయించవచ్చు, ఇది సేవ చేయించవచ్చు పాప అన్నాడు. చివరికి ఆ భ్రమలో పడే ఆయన చనిపోయాడు. భ్రమ కలిగిస్తాడు. ఇది చేస్తే
మీకు చాలా లాభం వస్తుందండి అని చెప్తారు, ఎవరో చెప్తారు, దాన్ని నమ్మి వెళ్తాం, నష్టం. దేవుని చిత్తాన్ని తెలుసుకోము, తొందరగా డబ్బులు వచ్చేస్తాయి, ఇప్పుడు ఒక 10,000 పెడితే 20,000 అయిపోతాయి. ఈ మధ్యలో కొంతమంది పాస్టర్లు కూడా మొదలుపెట్టారు, అలాగా ఎంతోమంది నష్టపోయారు. కొన్నిసార్లు మన బలహీనతను ఎరిగి అందులో పడిపోవడానికి ఉచ్చులు పన్నుతాడు. బలహీనతలు ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉంటుంది. మనకి కొంతమందికి ఏమో డబ్బు బలహీనత ఉంటుంది, కొంతమందికి ఏమో సెక్షువల్ లైఫ్ బలహీనత ఉంటుంది, కొంతమందికి పదవి ఉంటే చాలు బలహీనత. ఇలాగ ఈ బలహీనతలని వాడు సొమ్ము చేసుకుని మనల్ని మోసం చేస్తాడు, ఉచ్చులు పంతాడు. చాలాసార్లు వాడి దాడి ప్రత్యక్షంగా ఉండకుండా పరోక్షంగా ఉంటుంది. కొన్నిసార్లు ఎవరి ద్వారానో సలహా ఇచ్చి మోసం చేస్తాడు. కాబట్టి విశ్వాసులు ఎంత అప్రమత్తంగా ఉండాలో, అబద్ధంతో జరిగేటువంటి ఆత్మీయ యుద్ధంలో విజయం పొందడానికి దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడిచ్చేటువంటి నూతన స్వభావం ధరించుకుంటేనే ఆ నూతన స్వభావమే సర్వాంగ కవచంగా మారుతుంది. రెండవది, అంతరంగ పురుషంలో శక్తి కలిగి ఉండాలి. 3వ అధ్యాయం 15వ వచనంలో అంతరంగ పురుషంలో శక్తి. అంతరంగ పురుషుడు అంటే ఆత్మలో, ఆత్మ వలన బలపరచబడడం. అంతరంగ పురుషంలో శక్తి కలిగి ఉండడం అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆత్మదేవుడు అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తాడు. దేవుని ఆత్మ అధికారం కిందకు వచ్చినప్పుడు అంతరంగ పురుషంలో బలపరచబడతాం. కరోనాని ఎదిరించడానికి బయట మనకి మాస్క్ కావాలి, లోపలేమో నిరోధక శక్తి కావాలి. అదేవిధంగా ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో మనకు విజయం కలగజేయడానికి బయట దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం కావాలి, లోపల అంతరంగ పురుషంలో బలం కావాలి. దేవుడు ఈ రెండు కూడా మనకు దయచేసి ఆత్మ సంబంధమైన ఈ పోరాటంలో మనకి విజయం ఇచ్చి నిత్యమైనటువంటి ఆ జీవితంలో మనం ప్రవేశించినప్పుడు దేవుడు మనకి బహుమానాన్ని కూడా ఇస్తాడు. జయం పొందిన వాళ్ళకి ఎన్నో బహుమానాలు ఉన్నాయని మనం ప్రకటన గ్రంథంలో సంఘపు దేవదూత సంఘాలతో చెప్పినప్పుడు మనం చూస్తాం, జయించువానికి. సో జయించడం అనేది మనం చేయాల్సిన పని. మనం జయ జీవితం జీవించాలి, పాపంతో ఓడిపోకూడదు. జయ జీవితం జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి, ఉపయోగించుకోవడమే మనకి తెలియాలి. దేవుడు ఈ మాటలతో మనల్ని హెచ్చరించునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.